సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్ప ఆవిష్కరణ సందర్భంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేసేందుకు సర్వం సన్నద్ధమైంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేదిక దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి దళిత, గిరిజన, బహుజన, బలహీన వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు వేదిక వద్ద పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తునున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక సంబరాలు జరుపుకున్న పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పండగలాగా జరగడానికి కారణం ఏంటి? మరొక వైపు తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యంగా ఈనాడు పత్రిక అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కానీ, టచ్ చేసే అర్హత కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి లేరని విమర్శలు రాతలు రాస్తున్న పరిస్థితి. ఈరోజు జనవరి 19వ తారీఖు 2024 చరిత్రలో ఒక లిఖించదగిన తేదీగా నిలిచిపోనుంది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు చిరస్థాయిగా ఈ చరిత్ర ఉన్నంతసేపు గుర్తుపెట్టుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో అయితే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగా ఈ 4.5 సంవత్సరాలు పైగా అడుగులేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి సమాజ స్థాపన జరగాలి, ఆర్థికంగా సామాజికంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎక్కడ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పరిపాలన కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ రామోజీరావు గారు విషలపు రాతలు రాసి ఏదో క్రేణులతో చంద్రబాబు నాయుడిని లేపాలని ప్రయత్నం చేస్తే కానీ అది జరగదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చరిత్రలో చంద్రబాబు నాయుడు దళితుల పట్ల, అట్టడిగిన వర్గాల పట్ల చేసిన ప్రవర్తన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రామోజీరావు కాదు, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరొచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నేదో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇవాళ రేపు అవుతాయి, రేపు ఎల్లుండి అవుతాయి, ఎల్లుండి అవతల ఎల్లుండి అవుతుంది చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ రేపు అవుతాయి, ఎల్లుండి అవుతుంది, అవతల ఎల్లుండి అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరిస్తుంటే అది చూసి ఓర్వలేక చంద్రబాబు, ఈనాడు పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. ఇవాళ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, ఒక మహాశిల్ప ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి శిల్పాన్ని మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది చూస్తే ఏమనిపిస్తుంది? కానీ ఇది ఆవిష్కరిస్తున్న జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు, ఈనాడు పత్రికలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు కానీ, దళితులకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ ఇది ఒక నిజమైన పవిత్రమైనటువంటి రోజు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా సరే ఈరోజు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిజమైనటువంటి ఒక స్ఫూర్తిని, ఒక స్వాతంత్రాన్ని, ఒక అభివృద్ధిని, ఒక సంక్షేమాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సుమారు 206 అడుగుల మహాశిల్పం, బాబాసాహెబ్ అంబేద్కర్ శిల్పం, ప్రపంచంలో ఇంత పెద్ద శిల్పం ఎవరు పెట్టలేరంటే దానికి ఈ అణగారిన వర్గాల మీద, దళితుల మీద ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత నిజమైనటువంటి ఆ యొక్క అనుభూతి వారికి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు కాదు కదా, వాడి తాత వచ్చినా తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, దళితులు 99% జగన్మోహన్ రెడ్డి గారినే ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఈ రాష్ట్రంలో సీఎంగా వారే ఉండాలని ఈ రోజున వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు ఆశిస్తున్నారు. మాలాంటి నాయకు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళని
మమ్మల్ని ఎంతోమందిని నాయకులుగా ఈరోజు తీర్చిదిద్దడమే కాదు, నాలాంటి వ్యక్తిని మరి వారి దయ వల్ల 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈసారి మరి నాలాంటి వ్యక్తిని రాజ్యసభకు కూడా పంపించేటువంటి గొప్ప ఆశయం తీసుకున్నటువంటి మహానుభావుడు. వారికి ఎన్ని పాదాబంధనాలు చేసినా మా దళిత జాతి, ఇది నాకు ఇచ్చిన కానుక కాదు, దళిత జాతికి ఇచ్చినటువంటి కానుక. ఈ కానుకని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇలాంటి కానుకలు కోకొల్లలు వారి పరిపాలనలో, వారి పరిపాలన ఉంటేనే మా యొక్క దళిత జాతి అణగారిన వర్గాలు క్షేమంగా ఉంటాం. చంద్రబాబు నాయుడు లాంటి నీచుడు ఈ రాష్ట్రంలో లేకుండా పారదోలతాం, ఎక్కడ కూడా కనపడకుండా చేస్తాం, ఎక్కడ కూడా వారికి ఒక స్థానం కూడా రాకుండా చేసేటువంటి కృతనిశ్చయం మా అణగారిన వర్గాల్లో ఉంది. దాన్ని బట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వీలు చేసిన తర్వాత వారి యొక్క ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజలు విన్న తర్వాత ఏ రకంగా రాజకీయం ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని చూడమని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు లాంటి నీచుడు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, దళిత వర్గాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తాయి. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అంబేద్కర్ని గౌరవించినటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి అని ఆ గొల్లవారు. మనతో పాటు ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నాయి. ఇవాళ ఇంత పెద్ద మహాశిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నట్టు వాళ్ళంతా కూడా ఒక పండగ వాతావరణంలో డ్యాన్సులు చేసేటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఉత్సాహం అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే? భారత దేశ ముద్దు బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున మరి 125 అడుగుల ఎత్తుతో, అదేవిధంగా 404 కోట్ల ఖర్చుతో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని మరి భారతదేశ చరిత్రలో గతంలో ఎవరూ చేయని విధంగా, గత ప్రభుత్వం ఏదో మాటలు చెప్పారు తప్ప ఎక్కడ మరి బడుగు బలహీన వర్గాల కోసం కానీ అంబేద్కర్ కోసం కానీ పట్టించుకోలేదు. అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఆయన బాగుండాలని, సామాజిక న్యాయం జరగాలంటే మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల పరిపాలన చేయాలని చేస్తున్నారు. బట్టే ఈరోజు అనేక విధాలుగా ఆయన పరిపాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి లక్షల మంది తరలి వచ్చారని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని మరి ప్రపంచంలోనే ఇది గొప్ప విషయమని తెలియజేస్తూ, మరి ఆయన చదువుకోవడంలో ఒక పేదరిక కుటుంబం నుంచి పుట్టి మరి వీధి లైట్లతో చదువుకొని విదేశాల్లో చదువుకొని ఆయన ఈరోజు మరింత గొప్ప చదువులు చదివిన ఆనాడు చదువుల్లోనే ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డిలిట్, ఎల్ఎల్డి, జేపీ, భారత్లా చదివారంటే ఆ రోజు చదువులు. అంటే ఈరోజు ఆయన అన్ని వర్గాలు బాగుండాలని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈరోజు పదవుల్లో ఉన్నారన్న. ఈరోజు ముఖ్యమంత్రి గారు 25 మంత్రులకి 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మంత్రులు ఇవ్వడం కానీ, డిప్యూటీ సీఎంలు ఇవ్వడం కానీ, అలాగే అన్ని విధాలుగా ఆయన పరిపాలనలో మరి సామాజిక న్యాయం జరుగుతుందంటే భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఈరోజు వారి చేతుల మీదుగా జరగడం, శృతివనంలో అక్కడ 2000 మంది కూర్చున్నట అలాంటి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడము మన భారతదేశ చరిత్రలో గొప్ప కార్యక్రమని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఆకాంక్షించారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత కోసం అందుకోసం ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలోని ఎత్తైన అంబేద్కర్ ఆ మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అందుకోసం ఒక పండగ వాతావరణంలో ఇది జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నేను శివతో సతీష్, సాక్షి టీవీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం.